ఇంకొకటి చాలా మంది ఇప్పుడు యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు చూడండి చాలా మంది ట్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రినోవేషన్ అయింది నార్త్ ఇండియాలో, చాలా మంది కాశీకి వెళ్తున్నారు, లేకపోతే నార్త్ ఇండియా అమృత్సర్ అన్ని పోతున్నారు. అయితే అక్కడ ఏమంటున్నారంటే ఒక మంత్రం ఉంటుంది, కాయాపేక్ష ఫలాపేక్ష అంటారు. దీని మీనింగ్ ఏంటి అంటే మీకు నార్మల్ తెలుగు తెలిస్తే కాయాపేక్ష అంటే కాయాపేక్ష, గంగల కాయాపేక్ష ఫలాపేక్ష వదిలేసి రావాలి అంటారు. అవును సార్. అదేంటి అంటే మనకి ఉన్న ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే నాకు ఇష్టం లేదు, ఎగ్జాంపుల్ నాకు కాకరకాయ ఇష్టం లేదు, అయితే ఆడు గంగలో పోయి కాకరకాయ వదిలేస్తాడు అనమాట. అంటే ఈ జీవితాంతం వాడు కాకరకాయ తినడు. ఓకే. ఫలాపేక్ష అంటే నాకు అట్టిపండు ఇష్టం లేదు, అయితే నేను గంగలో పోయి అట్టిపండు వదిలేస్తా, అయితే నాకు ఫలాపేక్ష లేదు. ఓకే. అంటే దేవుడు నీకు ఇష్టం లేనిది నువ్వు గంగలో వదిలేస్తే నువ్వు అది తినవా? ఇదే ఆ సామెత, ఇదే ఆ లైన్. కాయాపేక్ష అంటే నువ్వు చేసే ప్రయత్నం నువ్వు చెయ్యి, శరీరం మీద ఆశ పెట్టుకోకు అని దేవుడు చెప్పింది. ఫలాపేక్ష అంటే నువ్వు చేసే కష్టం నువ్వు చెయ్యి, ఫలం నేను ఇస్తా, నువ్వు ఫలం ఆశించకు అనేది సామెత. ఇప్పుడు నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన పూర్వీకులు ఇచ్చిన టెక్నాలజీ, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ అనేది ఒక కాన్సెప్ట్. ఇప్పుడు అర్థం కాని దాంతో చేసే న్యూమరాలజీ ఒక కాన్సెప్ట్, ఆస్ట్రాలజీ అని అంటే భయపెట్టించడం ఇక్కడికే వస్తుంది. లాస్ట్కి ఒకటి చెప్తా అంటే మీరు గమనిస్తే ఇప్పుడు ఉగాది వస్తుంది. అవును సార్. అందరికి తెలుగు వస్తుంది కదా. ఇప్పుడు పంచాంగ శ్రవణం అంటారు. అవునవును సార్. అయితే పంచాంగం అంటే ఇప్పుడు ఏంటి మీనింగ్? పంచాంగం అంటే సంవత్సరం అంతా ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అని చెప్పడం కదా సార్. అంటే మీకు కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి పంచాంగం అంటే ఇప్పుడు ఉట్టి తెలుగు తెలిసిన వాళ్ళు 3 రకాల మనుషులు ఉంటారు. ఓకే. ఇప్పుడు వాళ్ళకి జస్ట్ మీరు పంచాంగం అని అనండి, వాళ్ళు ఏమని చెప్తారు? ఇప్పుడు మీలాగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఏమంటారంటే పంచాంగం శ్రవణం, ఇది మన రాశి నక్షత్రాలు ఉంటాయి, వాళ్ళు అవన్నీ చూసి మనకి ఒక రిపోర్ట్ లాగా ఇస్తారు అనేది ఒక మనిషి. ఇంకొక ఆయన ఏమంటాడంటే పంచ అంగాలు అంటారు, అంటే 5 అంగాలు ఉన్నాయి అంటారు. ఇంకా కొంచెమే తెలుగు తెలిసి బియాండ్ నాలెడ్జ్ లేకుండా అంటే ఒక వర్డ్ కూడా యూజ్, ఇక అది ఎలా అయిందంటే అదే ఒక వర్డ్ని చెప్పలేము, పంచలం ఉన్న అంగం అన్నారు అనుకో, అప్పుడు ఏం చేస్తారు? ఏం చెప్పలేము. అంటే ఇప్పుడున్న నాలెడ్జ్ ఇలా కేటగిరైజ్ అయిందని అర్థం. ఓకే.